చెప్తుంది ఏంటి, రాజకీయాల్ని వీళ్ళు ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారు, మా పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ తప్పు ఒప్పులు అంటలేను. నేనేమంటున్నాను, కారు చౌక్కి కొన్ని ఎకరాల భూమిని కాజేశారు, తీసుకున్నారు, మా నాయకుడు చుట్టూ తిరిగి ఏ విధంగా అడ్వాంటేజ్ గా ఏ విధంగా లబ్ధి పొందారని చెప్తున్నా. మాకు అలాంటి అవసరాలు లేవు. మేము అలా రాజకీయాల వల్ల లబ్ధి పొందాలనో రాజకీయాల వల్ల అడ్వాంటేజ్ అవ్వాలనో మేము అనుకోలే. మేము పూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుంటాము, నిజాయితీగా వచ్చి సేవ చేయాలనుకున్నాం. మా నిజాయితీయే మా బలం, మా నిజాయితీయే మమ్మల్ని కాపాడుతుంది. మేము నీతివంతులుగా ఒక మంచి పరిపాలన చేశాము, ఆ సర్వీస్ మోటివ్తోనే మేము ముందుకు వెళ్తున్నాం. అది మేము మీకు స్పష్టం చేయాలనుకుంటుంది. రాజకీయాల వల్ల మేమేదో ఇదవ్వాలనుకునే ఉద్దేశం మాది కాదు అనేది స్పష్టం చేశాను. అది దాంట్లో భాగంగా నేను మాట్లాడడం జరిగింది. నేను స్పష్టంగా చెప్పాను, విషయాలు చెప్పాను. దాని డీటెయిల్స్ కూడా అఫీషియల్ గానే గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. ఇంకా దాని గురించి ఎందుకు చెప్పాను కదా. ఎస్, నెక్స్ట్. ఇద్దరు రాజకీయ నాయకుల మధ్యన మీరు ఎదుర్కోగలుగుతారా? ఇక్కడ ఇద్దరు ముగ్గురు అనేది కాదన్న విషయము. దిస్ ఇస్ అబౌట్ పబ్లిక్ అండ్ పబ్లిక్స్ పర్సెప్షన్. పబ్లిక్ కి తెలుసు, జనానికి తెలుసు, ప్రజలకు తెలుసు మంచి నాయకుడు ఎవరు, ప్రజల సమస్యలను ఆలకించే వాళ్ళు ఎవరు, ప్రజలకు ఏ ప్రభుత్వం మేలు చేయగలుగుతుంది, ఏ నాయకుడు మేలు చేయగలుగుతాడు, ప్రజల మనిషి ఏ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారంటేనే జనం ఎంతో ఆదరణ, ఎంతో మంది ప్రేమ అభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, మా నాయకుడికి ఉన్నాయి. అతని మీద ఒక నమ్మకం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే క్రెడిబిలిటీ. ఈరోజు ఆ మాట అంటే మాట మీద నిలబడతాడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. అలాంటి నమ్మకం ఉన్నటువంటి మనుషుల కోసం ఆ నమ్మకున్నటువంటి నాయకుడు ఖచ్చితంగా ఒక మంచి నాయకుడుగా మా నాయకుడికి పేరుంది. అదే మా బలం, అదే ప్రజలు అదే నమ్మకాన్ని, అదే ప్రేమని, అదే ఆదరణని మాకు చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా చిల్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా పట్ల ఒక మంచి ఆదరణ ఉంది. కాబట్టి అదే మా బలంగా మేము భావిస్తున్నాం. ఇద్దరు కాదు, ముగ్గురు గారు, ఇంకెవరన్నా రాని, ఒకరికి ఇద్దరున్నారు, ఇద్దరికి ముగ్గురు ఉన్నారు, చూస్తున్నాం కదా రాజకీయాలు. సో కాబట్టి ఏదైనప్పటికీ ప్రజలకు తెలుసు, దే ఆర్ వెరీ స్మార్ట్ అండ్ దే నో వాట్ ఇస్ వాట్ అనేది. ఎన్ని సంవత్సరాల తర్వాత బయట పెట్టడానికి కారణం ఏంటంటే లావు మధ్య మీ మధ్య ఎంత విభేదాలు ఉంటే అధికార మీ పార్టీ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు బయట పెట్టడానికి కారణం ఏం చెప్తారు? ఇందాక అదే నా మాటలో చెప్పాను. ఎప్పుడు నేను అనుకునేదాన్ని ఇది నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు నాకు రాకూడదని నేను అనుకునేదాన్ని. కానీ ఈ రోజు అదే నేను అప్పుడు మా పార్టీ ఇంటిగ్రిటీ కోసం నేను మాట్లాడలా. ఈ రోజు కూడా నేను మాట్లాడాలనుకోలే. నిజంగా దీన్ని నేను మాట్లాడాలనుకుంటే, రాజకీయాల కోసం మాట్లాడాలనుకుంటే వారు పార్టీ మారినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు, కృష్ణదేవరాయ గారు టీడీపీలోకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడి ఉండొచ్చు, లేదా మంచి పీక్ ఎన్నికల క్యాంపెయిన్ లో కూడా నేను ఇది మాట్లాడి ఉండొచ్చు. కానీ నేను దీని నుంచి ఎప్పుడు రాజకీయ ఏదో లబ్ధి పొందామనో, రాజకీయంగా నాకేదో అడ్వాంటేజ్ అవుద్దనో నేను ఎప్పుడు చూడలే, మాట్లాడొద్దు అనుకున్నా. బికాజ్ అది నా సంస్కారం అది, నేను మాట్లాడొద్దు అనుకున్నాను. కానీ ఈరోజు మీరు ఈ లెవెల్కి దిగజారిపోయి పీక్స్కి చేరుకొని మీరు ఇలా చేస్తున్నప్పుడు నేను మాట్లాడకపోతే తప్పవుద్దని భావించి ఈ రోజు నేను నా నోరు విప్పి మాట్లాడాల్సి వస్తుంది. కేవలం ఈ రోజు మీరు చేస్తున్నటువంటి విధానాలు చేస్తున్నటువంటి తీరు నాకు నచ్చక ఇక తప్పదేమో అని చెప్పి మీ నిజస్వరూపం ప్రజలకి తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇదంతా కూడా బయటపెట్టి మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళు గతంలో మీరు కేసులు పెట్టారని వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారని మీరు అంటున్నారు. ఇక్కడ కేసులు అనేది కూడా తప్పుదారి పట్టిపోతున్నాయి కదా. దానిపైన ఏ ఛానల్ అన్నాను ఇది? నీకు కేసులు ఎఫ్ఐఆర్లు చూస్తుంటే కూడా నమ్మకపోతే నేనేం చెప్పాలి చెప్పు? వాళ్ళు అంటున్నారు, మీరు అంటున్నారు. కాదు, నేను అంటుంది ఏంది, ఎట్లా పడితే అట్లా. ఎక్కడ చూపించండి. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ నుంచి బత్తిల్ స్టేషన్ అంట, అక్కడ నుంచి పులివెందులు అంట, మళ్ళీ అక్కడ నుంచి ఇటు అనంతపురం తెస్తారు, మళ్ళీ ఇటు కృష్ణా జిల్లా తీసుకెళ్తారు. ఏటేటి తీసుకెళ్తున్నారు? ఎప్పుడైనా విన్నారా ఇది? BNS 111 సెక్షన్ ఆర్గనైజ్ క్రైమ్ ఎప్పుడైనా విన్నారా మా టైంలో? మీరు ఇది వినలేదు కదా. మేము చేయలేదు అలాగా. వాళ్ళు చెప్పేదానికి దీనికి పొంతం లేదు అసలుకి. మేమన్నీ ఎఫ్ఐఆర్లు, సాక్ష్యాలు, ఏం జరుగుతుందో మీరు రెగ్యులర్ పాలిటిక్స్ ఫాలో అవుతున్నారు కదా, మీ క్లారిటీ ఉండాలి. లేకపోతే చెప్పండి ఏ కేసు ఏందో, మాకు దాని గురించి కూడా కూర్చొని మాట్లాడుకుందాం. కాబట్టి కళ్ళకు కట్టినట్టుగా రెడ్ బుక్ పాలిటిక్స్ ఏ విధంగా రాజ్యం వెళ్తున్నాయి అనేది మనకు స్పష్టం అవుతుంది. ఇంకా కూడా మీకు అర్థమవుతుందంటే యూ హ్యావ్ టు అప్డేట్. ఎస్, నెక్స్ట్. నేను అంటుంది చూపిస్తామంటే వరుస పెట్టి ఇట్లా చేస్తామని నేను అంటలేదు. నేను అంటుంది ఏంటి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తా ఉన్నా.
అధికారం ఉందని అధికారం దుర్వినియోగం చేసి ఇష్టానికి చేయొద్దని చెప్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు తీర్పిస్తారు. మేము టైం కమ్ పీపులే సమాధానం చెప్తారు. సో కాబట్టి ఆ రోజు కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. రైట్, నెక్స్ట్. మేడం కేసుని ఎలా ఎదుర్కొన్నారు?